ఇక మంత్రి టీజీ భరత్పై కర్నూలు ఏబీసీ క్యాంప్ క్వార్టర్స్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లను ఉన్న ఫలంగా ఖాళీ చేయాలని ఒత్తిడి చేయడంపై వారంతా మండిపడుతున్నారు. మొదట అనుమతి ఇచ్చి ఇప్పుడు ఖాళీ చేయమంట ఏంటని నిలదీశారు. పిల్లల చదువుల దృష్ట్యా అకాడమీ ఇయర్ పూర్తి అయ్యే వరకు కూడా సమయం ఇవ్వాలని వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. పార్టీ వాళ్ళ దగ్గర పోయి ఏమో చెయ్యాలని చూసి ఏమో చేస్తే మీరు వేళ్ళు చేతులు కాలుతాయండి. నేను మొదలే చెప్తున్నా, ఇక్కడ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, అది తెలుసుకోండి. నేను ఆ ఏ క్యాంప్ బి క్యాంప్ సి క్యాంప్ వాళ్ళకి నేను మరీ చెప్తున్నా, మీకు ఈ సమస్య ఏమన్నా ఉందా అంటే కూర్చొని మాట్లాడండి. ఇట్లాంటి పెద్ద ఇష్యూనే ఇక్కడ ఇట్లాంటిదే మేము సార్ట్అవుట్ చేయగలిగినాం. సో అది మీరు అడిగేది ఏమన్నా ఉంటే మాట్లాడుకొని సార్ట్అవుట్ చేయగలుగుతాం. దాన్ని మీరు రచ్చ చేయాలా ఏదో చెయ్యాలని చూస్తే మాత్రం మరి స్ట్రాంగ్ కర్ర తీసుకోవాల్సి వస్తుంది. సో మీరు రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్ చెప్పండి. సో మంచి ప్రభుత్వం అంట, అలాగే కర్ర తీసుకుంటారంట. సో ఉన్న ఫలంగా వెళ్ళిపోమని చెప్తున్నారు. ఏబీసీ అయితే వీళ్ళ అక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు అడుగుతున్న దాంట్లో చాలా న్యాయమైన డిమాండ్ ఉంది కదా. అకాడమిక్ ఇయర్ ఇంకా పూర్తి అవ్వకుండానే ఉన్న ఫలంగా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తామని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దానికి ఏదైనా సమాధానం ఉందా? కర్ర చూపిస్తారా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అరే ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వ క్వార్టర్స్లపై మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగస్తులంతా మండిపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. గత కొద్ది రోజుల పాటు నుండి ఇక్కడున్న క్వార్టర్స్ను ఖాళీ చేయాలంటూ ఆ ఉద్యోగస్తులపై యొక్క అధికారులు కానీ మంత్రి టీజీ భరత్ కానీ తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి. ఒకవేళ ఖాళీ చేయకపోతే మిమ్మల్ని ఉద్యోగాల నుండి సస్పెండ్ చేస్తామంటూ యొక్క అధికారులు కూడా వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఒత్తిడి కూడా పూర్తి స్థాయిలో తీసుకొస్తున్నారు. అయితే అనుమతులు ఇచ్చింది మీరే, ఇప్పుడు ఖాళీ చేయాలంటే తమపై ఒత్తిడి తీసుకొస్తుంది కూడా మీరే అంటూ వీరిపై ఉద్యోగస్తులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉద్యోగస్తులను వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఈరోజు మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయంటారు? మీరు ఖాళీ చేయకపోతే కర్ర పట్టుకుంటామంటున్నారు. మరి మీరేమంటున్నారు? మేము చాలా రోజుల నుంచి ఇక్కడ నివసిస్తూ ఉన్నాము. ఆల్రెడీ హెచ్ఆర్ఏ హౌస్ రెంటు ప్రకారంగా కట్ చేస్తూ కళాయి పన్ను అన్నీ కట్టుకుంటూ జీవిస్తున్నాము. పిల్లల ఎడ్యుకేషను ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కావున ఇంత సడన్గా మాకు ఖాళీ చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. మేము కూడా ప్రభుత్వానికి సపోర్టింగ్గానే అందరము చేసి ఈ విధంగా బాగుండాలని ప్రభుత్వము అండా ఉండాలని కూడా కోరుకుంటూ చాలా మటుకు ఈ విధానంతోనే ముందుకు సాగుతున్నాం. ఇంతమంది ఏమంటారు అంటే ఉన్న పలంగా మిమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు, మీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఒకవేళ ఖాళీ చేయకపోతే సస్పెండ్ చేస్తామని కూడా చెప్తున్నారు కదా, మీరు ఎట్లా చూస్తారు? ఈ ఒత్తిడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. గత 25 సంవత్సరాల నుంచి మేమందరం క్వార్టర్స్లోనే ఉంటున్నాము. హెచ్ఆర్ఏ కట్ అవుతుంది. క్వార్టర్స్కి ఎటువంటి మరమ్మతులు లేకుండా సొంత ఖర్చులతో మేమే చేసుకుంటున్నాము. ఇప్పుడు ఉన్న పలంగా మీరు ఖాళీ చేయండి అంటే పిల్లల చదువులకు కానీ దేనికైనా ఇబ్బంది అవుతుంది. మేము కూడా గవర్నమెంట్ సర్వెంటే కదా, మా పైన ఏదో దృష్టి ఉంచి కొంచెం మినిస్టర్ గారు గవర్నమెంట్ దయ ఉంచి మాపై ఏదో చర్యలు తీసుకోకుండా సమయం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మరి కర్ర పట్టుకుంటా అంటున్నాడు, కర్రతోనే సమాధానం వస్తుందా? కర్రతోనే యొక్క ఏదైనా పరిష్కారం వస్తుందంటారా? లేదండి, అదైతే సార్ అట్లా మాట్లాడకూడదుండాల్సింది కర్ర పట్టుకుంటామనేసి అని. ఇది అనాథరైజ్ వాళ్ళ గురించి ఏదైనా ఉన్నా అది వేరే విషయం, కానీ మేము ఆథరైజ్ ఉన్న వాళ్ళము మా గురించి అట్లా మాట్లాడకూడదు సార్. ఏమంటారు? మీ పిల్లలకి ఇబ్బందే కదా మీరు ఉన్న పళ్ళంగా ఖాళీ చేయాలంటే? చాలా ఇబ్బంది సార్ మాకు. మేము అనుకోకుండా మేము క్వార్టర్స్లో బాగా సేఫ్టీ ఉంటుందనే ఆలోచనతో మేము ఇక్కడికి వచ్చినాము. మాకు క్వార్టర్స్లోకి వచ్చినాక మేము ఏం లేకున్నా కూడా మేమే సొంత డబ్బులతో చేయించుకున్నాము. ఇప్పుడు పిల్లల స్టడీలు ఉన్నాయి, మాకు సడన్గా హౌస్ అంటే దొరకడం లేదు. మేము హాస్పిటల్లో మా ఆయన చేస్తాడు ఎంప్లాయే. మేము ఆర్డర్స్ పెట్టుకొని కూడా సంవత్సరం అయిపోయింది. ఇంతవరకు మా గురించి ఏం పట్టించుకోవడం లేదు. పోలీసు వాళ్ళు వచ్చి సడన్గా వచ్చి మిమ్మల్ని కాల్ చేపిస్తాము, మేము లేదంటే కానీ మేము దాన్ని తీసుకొచ్చి పడగొట్టేస్తామంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో ఏమో ప్రభుత్వం సీఎం గారు కనుక్కోవాలా.